వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ క్యాండిల్స్ అండ్ కేక్స్తో పాటు చాలా మంది కొత్త రెజల్యూషన్స్తో వచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఇయర్ నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ వెయిట్ లాస్ అవ్వడం లేక హెల్తీ అవ్వడమా, మన వెయిట్ స్కేల్ మీద మన నంబర్ కానీ మన BMI స్కోర్ కానీ మన ఫిట్నెస్ స్టేటస్ని డిఫైన్ చేస్తున్నాయని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ మీరు ఆ కేటగిరీలోకి వస్తే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. ఇది 1 kg ఉల్లిపాయలు, ఇది 1 kg న్యూస్ పేపర్. ఈ రెండు వెయిట్ స్కేల్ మీద పెడితే ఒకటే నెంబర్ వస్తుంది. అంటే ఈ రెండు సేమ్ కాంపోజిషన్లో ఉన్నట్ట? ఎగ్జాక్ట్లీ. మన వెయిట్ స్కేల్ మీద నంబర్ కానీ మన BMI కానీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయదు. మన బాడీ కాంపోజిషన్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఇవి టోటల్గా ఇగ్నోర్ చేస్తాయి. అసలు బాడీ కాంపోజిషన్ అంటే ఏంటి? సింపుల్గా ఇట్స్ అన్ యాడిషన్ ఆఫ్ మన బోన్ స్కెలిటల్ మాస్, మన ఫ్యాట్ మాస్, మన వాటర్ మాస్ అండ్ మన బోన్ మినరల్ మాస్. మన ఫిట్నెస్ స్టేటస్ని మెజర్ చేయాలంటే మనం చూడాల్సింది వెయిట్ స్కేల్ మీద నంబరో BMI స్కోరో కాదు, మన బాడీ కాంపోజిషన్. ఫ్యూ మంత్స్ బ్యాక్ నా BMI రిజల్ట్స్ ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. నా BMI స్కోర్ వచ్చి 26.9 అండ్ అకార్డింగ్ టు BMI నేను ఓవర్ వెయిట్ ఉన్నా. ఇప్పుడు మన స్క్రీన్ మీద నా బాడీ కాంపోజిషన్ రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి. నా స్కెలిటల్ మసిల్ మాస్ 39.9 కిలోస్ అండ్ మై బాడీ ఫ్యాట్ మాస్ ఇస్ 11.7 kgs. నా BMI వచ్చి 26.9. అది నన్ను ఓవర్ వెయిట్ కేటగిరీలో పెట్టింది. వేరాస్ మై బాడీ కాంపోజిషన్ ఏం చెప్తుంది అంటే ఐ యామ్ ఫిట్ అకార్డింగ్ టు ది స్టాండర్డ్ ఆఫ్ బాడీ కాంపోజిషన్ అని. ఇప్పుడు మనం ఏది నమ్మాలి? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 పీపుల్ ఉన్నారు, ఇద్దరు 70 కిలోసే వెయిట్ చేస్తారు. పర్సన్ ఏ మస్కులర్ మాస్ వచ్చి 35 కిలోస్ అండ్ ఫ్యాట్ మాస్ వచ్చి 25 కిలోస్ అనుకుందాం. మిగతా అంతా వాటర్ మాస్. పర్సన్ బి మస్కులర్ మాస్ వచ్చి 30 కిలోస్ అండ్ ఫ్యాట్ మాస్ వచ్చి 20 కిలోస్, మిగతా అంతా వాటర్ మాస్ అనుకుందాం. వీళ్ళిద్దరు స్కేల్ మీద నిలిచినప్పుడు 70 కిలోసే చూపిస్తుంది అండ్ వాళ్ళిద్దరు BMI కూడా సేమ్ చూపిస్తుంది. వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నట్ట? కాదు, వాళ్ళ బాడీ కాంపోజిషన్ చేంజ్ అయింది, రైట్? సో బాడీ కాంపోజిషన్ ఈజ్ ద రైట్ మెట్రిక్ ఆఫ్ మెజరింగ్ అవర్ ఫిట్నెస్ స్టేటస్ అనమాట. ఈ వెయిట్ స్కేల్ BMI ఆర్ వెరీ వెరీ మిస్లీడింగ్. సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్ ప్రకారంగా 47% ఆఫ్ మస్కులర్ అడల్ట్స్ని BMI ఓవర్ వెయిట్ అని కేటగరైజ్ చేస్తుంది. కిడ్నీ ఫ్యాట్ రిస్క్ని టోటల్గా ఇగ్నోర్ చేస్తుంది. అంటే మన బాడీలోని మసిల్ని అది ఫ్యాట్ లాగా చూస్తుంది అనమాట. సో బిగ్గర్ క్వశ్చన్, అసలు మన బాడీ ఫిట్నెస్ మెట్రిక్స్ ఏంటి? నెంబర్ 1 progressive overload, number 2 muscular gains, number 3 body fat percentage, number 4 visual changes. మీరు వెయిట్ స్కేల్ని కాదు, మీ టేప్ని నమ్మండి. చాలాసార్లు మన బాడీ రీకంపోజ్ అవుతున్నప్పుడు మన ఫ్యాట్ మాస్ రెడ్యూస్ అయ్యి మన మజిల్ మాస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, విచ్ బ్యాలెన్సెస్ ద స్కేల్. మనం ఫిట్ అవుతూ ఉన్నాం కానీ అది మన స్కేల్కి కనబడట్లేదు. ఈ వీడియో వల్ల మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫాలో కొట్టండి. మీ వెయిట్ స్కేల్ అబ్సెషన్ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి అండ్ మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.